ఆమెన్, ఆమెన్. ఈ రోజున మన జీవితాల్లో ఆయన పని చేయవడని చెప్పి మనము నమ్మాలి. ఆమెన్, ఆమెన్. దేవుని మాటని ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాం కాబట్టి మనము దాన్ని చాలా ఈజీగా రోజు వినేదే అన్నట్టుగా మనము ఆ యొక్క వాక్యాన్ని తీసుకుంటే వాక్యంగానే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ యొక్క ఆత్మలోనికి, నీ ప్రాణంలోనికి, నీ మూలలోనికి పని చేయనట్లుగా ఆ యొక్క వాక్యానికి నీవు అనుమతిస్తావు, ఆత్మదేవునికి, పరిశుద్ధాత్మదేవునికి నీవు అనుమతిస్తావు, అప్పుడు ఆ వాక్యము నీ శరీరములో, నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో అది పని చేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్, ఆమెన్. అందుకని ఈ యొక్క రోజు వింటున్న వాక్యమే అనుకోవాకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు ఒక క్రొత్తదైన వాత్సల్యాన్ని మన ఎడల కనపరుస్తున్నాడు. ఆమెన్. క్రొత్త కార్యాలు మన కొరకు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తగా మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఆమెన్, ఆమెన్. కృప వెంబడి కృపలోనికి, మహిమ వెంబడి మహిమలోనికి. హల్లెలూయా. అంతకంతకు ఉన్నతమైన ఆయన యొక్క ఉద్దేశాల్లోనికి ఆయన నడిపించబోతూ ఉండగా మనం కూడా నడవడానికి ఎలా ఉండాలి అంటే సిద్ధంగా ఉండాలి. ఆమెన్.